ఈ రాహుల్ ఎవరు? నేను అతనితో ఎప్పుడూ మాట్లాడలేదు. అతను నాకు ఎందుకు సందేశం పంపిస్తున్నాడు? మీరు ఎవరు? నేను మీతో ఎప్పుడూ మాట్లాడలేదు. మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? నిన్న రాత్రి మీరు నాతో బాగా మాట్లాడారు. మేము ఫోటోలు కూడా పంచుకున్నాము, ఇది చూడండి. ఇది ఏమిటి? ఇవి ఏ చాట్స్? మరియు ఇది ఏ ఖాతా? ఇది అంటే ఎవరో నా ఫేక్ ఖాతా తయారు చేసి అబ్బాయిలతో మాట్లాడుతున్నారు. అయ్యో! నా తల్లిదండ్రులకు ఇది తెలిసిపోతే అది పెద్ద సమస్య అవుతుంది. నా అక్కతో మాట్లాడనివ్వు. అక్కా, నేను లోపలికి రావచ్చా? లోపల రానీతా. మీరు చాలా ఆందోళనలో ఉన్నారు. ఏమైంది? అక్కా, ఎవరో నా పేరు మీద ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతా సృష్టించి అబ్బాయిలతో మాట్లాడుతున్నారు. కొంతకాలం క్రితం ఒక అబ్బాయి నుండి రాత్రి చాట్ చేస్తామని చెప్పిన సందేశం వచ్చింది. ఇప్పుడు నేను ఏమి చేయాలి? నీతా, నువ్వు నీ ఖాతాను ప్రైవేట్గా ఉంచలేదా? కాదు అక్కా, నేను నా ఫోటోలు మరియు వీడియోలను చాలా బాగా తీస్తాను. మరియు నేను ఇన్‌స్టాగ్రామ్‌లో నేను రోజంతా చేసిన పనుల గురించి కథలు పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరూ దీన్ని చూడాలని నేను కోరుకుంటున్నాను. అందుకే నా ఖాతాను ప్రైవేట్‌గా ఉంచలేదు. అందుకే ఎవరో మీ పేరుతో నకిలీ ఖాతా సృష్టించి మీను ఉపయోగించుకుంటున్నారు. నీతా, ఫేస్బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వంటి ఏదైనా సామాజిక మాధ్యమ ఖాతా దాన్ని ప్రైవేట్గా ఉంచడం ముఖ్యం. ఇంటర్నెట్లో మీ ఫేక్ ఖాతాను తయారుచేసి దాన్ని దుర్వినియోగం చేసే అనేక మంది ఉన్నారు. కొంతమంది వారి అమాయక స్వభావం వల్ల డబ్బు లేదా వ్యక్తిగత సమాచారం అడగడం అనే ఉచ్చులో చిక్కుకుంటారు. అక్కా, ఇప్పుడు నేను ఏమి చేయాలి? మొదట మీ అసలు ఖాతాను ప్రైవేట్ మోడ్లో ఉంచండి. ఈ విధంగా మీ ఫోటోలు మరియు వీడియోలను ఎవరూ దుర్వినియోగం చేయలేరు. రెండవది, ఎవరో మీలాంటి ఖాతా తయారు చేశారని మీకు తెలుసుకుంటే మీరు అలాంటి ఫేక్ ఖాతాలను నివేదించాలి. మీరు ఖాతాకు సమీపంలో ఉన్న 3 బిందువులపై క్లిక్ చేస్తే మీరు ఈ ఎంపికను చూడగలరు. మీరు దీన్ని నివేదించినప్పుడు యాప్ యొక్క బ్యాక్ ఎండ్ కార్యాలయం దీనిపై సమాచారం పొందుతుంది మరియు వారు ఈ ఖాతాను తనిఖీ చేస్తారు. అక్కా, నేను నా ఖాతాను ప్రైవేట్ మోడ్లో ఉంచుతాను. చాలా బాగుంది. ఈ విషయాలను కూడా జాగ్రత్తగా చూసుకోండి. మొదట మీరు మీ ఖాతా పాస్వర్డ్ను బలంగా ఉంచాలి. ఖాతా మరింత సురక్షితంగా ఉండటానికి సంఖ్యలు, అక్షరాలు లేదా కొన్ని సంకేతాలను ఉపయోగించండి. రెండవది, మీరు మీ వ్యక్తిగత సమాచారాన్ని, చిరునామా, ఫోన్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా సమాచారాన్ని ఆన్లైన్లో ఎవరితోనైనా పంచుకోవద్దు. మీరు ఆన్లైన్లో ఏదైనా పోస్ట్ చేసినప్పుడు దాని గురించి జాగ్రత్తగా ఉండండి. మీరు ఎల్లప్పుడూ నియమాలను అనుసరించాలి, తద్వారా మీరు పోస్ట్ చేసే ఏదైనా సరైనదిగా ఉంటుంది. మీరు చేయకుండా ఉండాల్సిన మరిన్ని విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు, మీ జీవితంలో ఏమి జరుగుతున్నా మీరు ఆన్లైన్లో దాని గురించి పోస్ట్ చేయకూడదు. ఉదాహరణకు, మీరు మీ స్నేహితులతో బయటకు వెళ్ళినట్లయితే మరియు ఎవరో మీ ఖాతాలో మీ పోస్ట్ను చూశారు. వారు మీను అనుసరించి మీరు చేసే లేదా చెప్పే ప్రతిదానిని గమనించే అవకాశం ఉంది. మీరు తెలియని వ్యక్తులతో ఆన్లైన్లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వారి ఉద్దేశాలు మంచివిగా ఉండకపోవచ్చు. మీరు ఆన్లైన్లో ఏదైనా డౌన్లోడ్ చేస్తే మీరు ఎప్పుడూ దాని గురించి తనిఖీ చేయాలి. కొన్నిసార్లు డౌన్లోడ్ చేస్తున్నప్పుడు మీ ఫోన్లో వైరస్ ఉండవచ్చు, ఇది సమస్యలను కలిగించవచ్చు. ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు ఆన్లైన్ చాటింగ్ లేదా ఇంటర్నెట్ నుండి ఏదైనా ప్రమాదం అనుభవిస్తే మీరు వెంటనే మీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుడు లేదా మీ మంచి స్నేహితుడితో మాట్లాడాలి. వారు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఈ విషయాల గురించి మాట్లాడటానికి భయపడకండి. అనిత. అవును, దీదీ. ఇప్పుడు నాకు అర్థమైంది. ఈ విషయాలన్నీ గుర్తుంచుకుంటాను. ధన్యవాదాలు, దీదీ.